నమస్తే V10 న్యూస్ కి స్వాగతం. అక్రమాలకు భూ కబ్జాలకు పాల్పడిన వారిపై తప్పుడు నివేదికతో జిల్లా కలెక్టర్ కార్యాలయం తప్పుదారి పట్టిస్తూ భూ కబ్జాలను అక్రమాలను ప్రోత్సహిస్తున్న రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ డిమాండ్ చేసింది. బుధవారం ఉదయం ఏపీజేయు అధ్యక్ష కార్యదర్శులు అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, అరిగెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, ఎస్పీ తుషార్ డూడీలను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చేసిన ఫిర్యాదులపై సమస్యలను పరిష్కరించకుండా తప్పుడు నివేదికలతో అవినీతి రెవెన్యూ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు తప్పుదారి పట్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ఎన్ నాగార్జున రెడ్డి కుటుంబాన్ని బెదిరిస్తూ ఫిర్యాదులు వాపసు తీసుకోవాలని వేధింపులకు గురి చేస్తున్న కల్లూరి నాగరాజు కుటుంబం, ఎర్రవరపు దుర్గారావు, మన్నెపల్లి రాజేశ్వరి, గుత్తి శ్రీనివాస్ బాబు యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్స్ మీద భూ కబ్జాదారులను ప్రోత్సహిస్తున్న అధికారులపై, తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్స్ సమగ్రంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ నాయకులు ఎస్సీ కలెక్టర్ను కోరారు. జర్నలిస్ట్ నాగార్జున రెడ్డి కుటుంబాన్ని అవమానిస్తూ, కుటుంబ సభ్యుల పట్ల అవమానకరంగా వేధిస్తూ, బెదిరిస్తూ, ఫిర్యాదులు వెనక్కు తీసుకోమని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్న కల్లూరి నాగరాజు కుటుంబం, గుత్తి శ్రీనివాస్ బాబు, ఎర్రవరపు దుర్గారావు, మన్నెపల్లి రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం, అవినీతి రెవెన్యూ అధికారులపై క్రమశిక్షణ, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా పేర్నమిట్టకు చెందిన బెల్లం ప్రభాకర్ ప్రోత్సాహంతో సమాచార హక్కు చట్టంను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ అధికారులను బ్లాక్మెయిల్ ద్వారా అక్రమ సంపాదన అలవాటు పడ్డ కల్లూరి నాగరాజు కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ ఎన్ నాగార్జున రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ డూడీని కోరారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసిన వారిలో జర్నలిస్టులు బడుగు విజయ, భరత్, యాడ్స్ రవి, అట్ల బాలాజీ రెడ్డి, సుధాకర్, దిలీప్ తదితరులు ఉన్నారు. సో ఇట్లా వాళ్ళు కబ్జాలు చేసి వాటిని ఉండాల్సింది.